సరే, నిజంగానే జోగి రమేష్ డబ్బులు ఇచ్చి ఆ నకిలీ మద్యాన్ని తయారు చేయమన్నాడా, లేదంటే కూటమి ఎటు చేయాలి ఏం చేయాలో అర్థం కాక అలా ఒక వీడియోని రిలీజ్ చేసి ఒక సినిమా స్టైల్లో ఏమన్నా తెరతీసిందా? ఒక రెడ్ బుక్లో వాళ్ళ నాన్నగారిని వాళ్ళ అమ్మగారిని అన్న వాళ్ళందరి మీద పగబట్టేసిన లోకేష్ గారు పేర్లు రాసుకున్నారు. ఈ జోగి రమేష్ని ఎన్నిసార్లు వాలేసినా చేప జారిపోయినాడు, జారిపోతున్నాడు, ఎక్కడ కుదరట్లే. సో అప్పుడు ఏం చేయాలంటే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ లిక్కర్ కేసులో దొరికినట్టు పేర్లు రాసుకుంటూ ఎలాగో తిరుగుతున్నారు కాబట్టి ఈ లిక్కర్ స్కీమ్కి జోగి రమేష్ని అంటగడదామని నిశ్చయించుకున్నారు. అది లెక్కర్ స్కామ్ అని అభియోగాలు మోపిన దగ్గర ఇది లెక్కర్ స్కీమ్, ఎందుకంటే కార్యకర్తల్ని వాళ్ళ నాయకుల్ని పరిరక్షించుకోవడానికి. ఇప్పుడు మళ్ళీ అనమాట ఆ జనార్దన్ రావు కనీసం ఆడు చెప్పిన మాటకి ఇక్కడ జరుగుతుంది దానికి ఏమైనా పొంతనుందా? ఆడు ఏడు చెప్పాడండి, బొంబాయిలో నా ఫోన్ ఎత్తేసారన్నారు. మరి ఆడు వీడియో ఆవిడ చిత్రీకరించారు ఎయిర్పోర్ట్లో. సరే, ఆడు ఫోన్ ఎత్తుపోయారు ఎవరు, ఆడు వీడియో ఎలా చేస్తాడు? రెండో మాట, పోలీసు వాళ్ళు సార్ మీరు వీడియోలు లేదంటే మీ తపెలశాలలో ఏమన్నా 1-to-1 ఇంటర్వ్యూలు ఉన్నాయా, అవి కూడా చేసుకుని మా దగ్గరికి ప్రశాంతంగా వస్తే అరెస్ట్ చేస్తామని ఏమైనా క్లాజ్ ఏమైనా ఇచ్చారు? మళ్ళీ అనమాట షర్ట్ కూడా మార్చుకోడా, అదే షర్ట్ వేసుకుని చేసేస్తాడా? అరెస్ట్ చేసినప్పుడు ఏ షర్ట్ అయితే వేసుకున్నాడు, మళ్ళీ వీడియో కూడా అదే షర్ట్ వేసేస్తాడు సార్. మళ్ళీ అనమాట చెప్పండి, పోనీ అందాం అనుకున్నాం. సరే, నువ్వు జోగి రమేష్ పేరు పెట్టావు, శాబాస్, మంచి పేరు పెట్టావు. కానీ మీకు తెలుసో తెలీదో నీ తపేల ఛానల్లో కనీసం ఇంగిత జ్ఞానం, చదువు, సంజయ్ లేదని చెప్పడానికి 2 మాటలు చెప్పనా? గతంలో ఉన్న బ్రెవరేజ్ యూనిట్స్ అన్నిటినీ వైసీపీ వాళ్ళ కబంధ హస్తాల్లో తీసుకొని నకిలీ మద్యం వాళ్ళు అందులో తయారు చేశారంటారే. మళ్ళీ అనమాట నువ్వు ఏడ కూర్చుని కుటీర పరిశ్రమ పెట్టి తయారు చేసేవారా? తంబలపల్లిలో మొలకల చెరువులో ఓడిపోయిన వాడి దగ్గర కూర్చుని నువ్వు బాగానే దుకాణం పెట్టావు. అసలు నాకు నువ్వు ఓడరా అట్లా అరటిపండు గడివి, నువ్వు కాదురా నాకు కావాల్సింది ఆ తంబలపల్లి నియోజకవర్గంలో ఉన్న జయచంద్రారెడ్డి గడ్డి. నేను సింగర్లో పడుతున్నాను, మీరేం మామాట పడకండి. ఎందుకంటే మెయిన్ కల్ప్రిట్స్ ఏదైతే నాకు తెలిసి 14 నుంచి 16 చౌలు ఈ దైద్రగొట్ట యాదవుల వల్ల జరిగింది. ఇలాంటి వాళ్ళకి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారా? 16 మరణాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. లేవని చెప్పేసి నిన్న సాక్షికి కూడా నోటీసులు ఇచ్చిందిగా ప్రభుత్వం. అసలు మరణాలే లేనటువంటి ఒక దాన్ని ఉందని చెప్పేసి బూచిగా చూపించి మీడియా తప్పుడు ప్రచారం చేస్తుంది, కొంతమంది అనలిస్టులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూడా అంటున్నారు. అంటే నేనే తప్పుడు ప్రచారం చేస్తున్నా, నాకు ఒళ్ళు కొవ్వెక్కి చేస్తాం కదా, మాకు సరదా కదా. మరి మీరు ఏకంగా లిక్కర్ తాగి మొత్తం అందరూ చచ్చిపోయినప్పుడు నేను NBRT రిపోర్ట్ ఏమిచ్చింది? ఒక్క మరణం కూడా సంభవించలేదు అన్నారు కదా. అప్పుడు అక్కడెక్కడండి? జగ్గంపేటనా? కాదు, దీని దగ్గర జగ్గైపేట జగ్గైపేటనా? కాదు, ఒక 23 మరణాలు సంభవించాయి. ఇది అప్పుడు కరోనా టైంలో ఇక్కడ మన ఎర్రగొండపాలెం దగ్గర ఒక చోట జరిగింది. కరోనా కాదండి, ఇక్కడ మనకి ఇదేంటి ఏలూరును దీనికి మధ్యలో జగ్గంపేట అనుకుంటా, జగ్గంపేటలోనే 23 మరణాలు సంభవించాలి నకిలీ ఎక్కలని చెప్పి లాస్ట్కి ఏం తెలిచారు? అది నీడు కండామ్లెట్ అయిన తర్వాత ఇది ఏరు. పైకి మన NBRT రిపోర్ట్లో 23 మరణాలని చెప్పొచ్చు కదా వాళ్ళు, నకిలీ మద్యం తాగి. 23, 24, 22, 23 డేటాల్లో వాళ్ళు ఏం చెప్పలేదు కదా. మరి నాకు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ డేటాలు? మరి అప్పుడు మీరు ఫ్యాబ్రికేటెడ్ న్యూసెస్ రాస్తున్నప్పుడు లేని అప్రహెన్షన్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? వాస్తవాలు కాబట్టి కష్టంగా ఉందా? సరే, ఇది పక్క తీద్దాం. ఈ మరణాలు మీరు సంభవించలేదు, ఇదంతా మనం ఒక ఇష్యూని తర్వాత మాట్లాడదాం. మీరు నోటీసులు ఇచ్చారు, మీ దగ్గర ఇది ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ మరణాలు సంభవించేయలేదు అన్న దగ్గర నకిలీ మద్యం పర్కులేట్ 48 కోట్ల క్వార్టర్ బాటిళ్ళు ఆన్ అగ్రిగేట్ 5,250 కోట్లు ట్రాన్సాక్షన్స్ జరిగాయని ఎస్టాబ్లిష్ చేశారు. పైకి మాత్రం మాట్లాడట్లే. దీనికన్నా నాకు వెనకాతలు వచ్చిన మూలం ఏంటంటే ఫినామినల్ గ్రోత్ ఇన్ ఎక్స్చెక్కర్కి కనబడాలి కదా. ఏది ఇంక్రీజ్ అవ్వాలి, రెవెన్యూ ఇంక్రీజ్ అవ్వాలి కదా. మీరు పెంచిన లిక్కర్ షాపులు లేకపోతే మీరు చేసిన దానికి రేట్లు నాకు 24, 25 సారీ 23, 24, 24, 25, 25, 26 క్వార్టర్లు మీరు అబ్జర్వ్ చేస్తే 6,250 కోట్లు మాత్రమే, 6,750 కోట్లు మాత్రమే మీ సేల్స్ కనబడ్డాయి. ఈ టెన్యూర్ గ్రోత్ చూస్తే లాస్ట్ సెక్టర్ నుంచి సెక్టర్కి కేవలం 200 కోట్ల గ్రోత్, 6,950 కోట్లు. ఎక్స్చెక్కర్కి 200 కోట్లు మాత్రమే ఆదాయం ఉన్నప్పుడు ఇంత పెద్ద పాలసీ వీధి కోటి, గుడి కోటి, బడి కోటి అన్ని పెట్టిన దగ్గర ఎట్లా? ఇప్పుడు ఈ మాటలు మాట్లాడతాం. ఇది ఫస్ట్ది ఎక్స్చెక్కర్కి రెవెన్యూ డెఫిషియన్సీ. రెండోది వీళ్ళు చెప్పే పెట్టకథలు. మీరు FIR రిపోర్ట్లో రాశారా, లేదా ఛార్జ్ షీట్లో రాశారా? గౌరవ న్యాయస్థానానికి సంబంధించిన విషయంలో వీడికి అరెస్ట్ కస్టడీకి తీసుకున్నప్పుడు సబ్మిట్ చేశారా? ఈ వీడియో ఎవిడెన్సే కదా. ఖచ్చితంగా చాలా బిగ్ ఎవిడెన్స్, చిన్న ఎవిడెన్స్ కూడా. సే ఫర్ ఇన్స్టెన్స్
మహానటి సావిత్రిలాగా దీనికన్నా ముందు ఒక దిక్కుమాల వీడియో రిలీజ్ చేశారు కదా, అప్పుడు ఎందుకు ఇడికి నోరు పడిపోయింది మాట్లాడడానికి? అప్పుడు రాలేదు అసలు, మాట్లాడి కనీసం రెస్పాండ్ కూడా అవ్వలేదు కదా, అవలే కదా. ఇప్పుడు పోనీ బొంబాయిలో కూర్చొనే చేసాడు అనుకుంటా, అదే షర్ట్ కాబట్టి, దిక్కుమాల షర్ట్ అదే షర్ట్ కాబట్టి. మరి చేతులు కట్టుకుని 2వ క్లాసు నారాయణ కోచింగ్ సెంటర్లో పిల్లలకి ఆ పాటలు అప్ప చెప్పినప్పుడు, నువ్వు అలా పాటలు అప్ప చెప్పినప్పుడు పక్క పోలీసు రికార్డు చేసాడే. అరెస్ట్ చేసిన తర్వాత వీడియో ఎందుకు బయటకు వచ్చింది? అదే కదా, అదే షర్ట్తో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరెస్ట్ చేసే ముందు పోలీసులు మొబైల్ ఫోన్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్నాయి మొత్తం ఇది చెప్పింది కదా, మొబైల్ ఫోన్ మొబైల్ చేశారు. మరి ఇది ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో రికార్డ్ అవుట్ చేశాడు. అయితే పోలీసు వాళ్ళు ఎవరైనా అంత సరదా పడి, సార్ మీరు వీడియో చేయాలి సార్, సభ్య సమాజానికి మీరు చిరంజీవి గారు బాలకృష్ణ అంత స్థాయి కలిగిన నటుడు, మీరు మీ వీడియో రిలీజ్ అయిపోతే ప్రేక్షకులు ఇబ్బంది పడిపోతారని ఏమైనా రిక్వెస్ట్ చేసి తీయించారు అడికి. ఓకే, ఇప్పుడు ఎందుకు మాట్లాడారు కాదు కదా, నాకు తెలియక అడుగుతా. ఇప్పుడు 2 విషయాలు ఇక్కడ మనం కేటగిరీగా మాట్లాడదాం. మరి జోగి రమేష్ చేయించడం కొందాం, ప్రజలకు అర్థం అవ్వాలి కదా ఇక్కడ. సో ఉదాహరణకి జోగి రమేష్ అంటే మా పి శ్రీనివాసరావు చూడాలి, దాంట్లో ఇది స్కిల్ డెవలప్మెంట్ కేసులో దొరకని అటక్కని అమెరికా పోయాడు. గవర్నమెంట్ వచ్చేదాకా వచ్చాడో రాలేదా? మరి ఈ భుజంగరావు గారికి ఈ జనార్దన్ రావు గారికి అంత ఇష్యూరెన్స్ జోగి రమేష్ నుంచి ఉంటే నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తుంది అప్పుడు రావచ్చు అని చెప్పి ఆఫ్రికాలో ఉండమనాలి కదా. మరి ఈయన ఎందుకు పిలిచారు? ఎందుకు అంటే ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి పిలిచారు కాదండి. ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కుసమత్ ఈడుకుందని అడ్వాంటేజ్కి వచ్చాడా? జోగి రమేష్ చేయిస్తే వచ్చేది మా ప్రభుత్వం కదా, 3 ఏళ్ళు ఆఫ్రికాల నుండి వ్యాపారం చేసుకో, ఆ తంబలపల్లతో కలిపి నువ్వు వచ్చి ఇక్కడ ఉద్ధరించి దేట్లేదు అరెస్ట్ చేస్తారు ఇక్కడికి వస్తే అన్నది ఏమైనా ఉందా? లేదు కదా. అది ఉంది కదా, అక్కడ ఉంది. రాలే కదా, శ్రీనివాస్ ఇష్యూలో రాలేదు. శ్రీనివాస్ అయితే గవర్నమెంట్ వచ్చేదాకా వచ్చాడా? వచ్చిన తర్వాత వచ్చారు 3-4 months తర్వాత. ఇది ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే ఒకసారి ఒక ట్రాక్ రికార్డ్ చెక్ చేద్దాం. ఇందులో దొరికిన 3 ఎదవలు, ఒకడోడు జయచంద్రారెడ్డి, ఇంకోటి సురేంద్ర నాయుడు, 3వోడు ఈడు జనార్దన్ రావు గారు. సురేంద్ర నాయుడు గారి ట్రాక్ రికార్డ్ ఏంటి? 2 మర్డర్లు చేస్తే కింద కోర్టు అడిగి యావజ్జీవ కారాగార శిక్ష ఇస్తే హైకోర్టు అప్పీల్ వెళ్తే జల్లకోట నోరు మోసుకుని జైల్లో నాయుడు ఇదేమి నీ కేసు తగ్గించమన్నారు. ఆడికి ఎక్స్క్యూజ్ ఇచ్చి కన్సిడరేషన్ ఇచ్చినప్పుడు 2014లో గవర్నమెంట్ రాగానే ఇది మా చెడ్డ బెమ్మనమైనడు మా సీనాన్నకు కూడా అలాగే తెచ్చారు కదా, ఇక మీద నుంచి అల్లరి చేయకమ్మా బాగా పని చేసుకొని విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అలా ఇచ్చారు. మా సురేంద్ర నాయుడికి అలాగే పని చేసి ఇచ్చారు. ఇది 2వవాడు నా దృష్టిలో పరమేదవ. వీళ్ళిద్దరిది లెక్కర్ వ్యాపారాలే. ఈ లెక్కరు ఆఫ్రికా ఫామ్లో తీసుకొచ్చి ఇక్కడ తంబలపల్లిలో మొలకల చెరువులో చేస్తుంది వీళ్ళిద్దరే కదా. వీళ్ళు 3 అనుకుంటే సురేంద్ర నాయుడు అయితే ఆఫ్రికా వెళ్ళలేదు, జైల్లోనే ఉన్నాడు. మొత్తానికి 2014 నుంచి రిలీఫ్ వచ్చింది, ఏదో ఉన్నాడు బయట. వీళ్ళిద్దరి సంగతి మాట్లాడదాం. ఆఫ్రికాలో పత్తి వ్యాపారం వెళ్తే ఆ దిక్కుమల్ ఫామ్లో తెచ్చి తయారు చేసినప్పుడు ఇందులో జోగి రమేష్ ఎక్కడి నుంచి వచ్చాడు? జోగి రమేష్ ట్రాక్ రికార్డ్ చేద్దాం. ఏమన్నట్టు డైరెక్ట్గా వెళ్ళాడు చంద్రబాబు ఇంటికి, జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు కదా ఇంటికి. నువ్వు ముఖం మీద తేల్చుకునే వ్యక్తే కదా. ఇందులో తరకడ్డు పెట్టి ఒక రాయబారం పంపించి ఇందులోంచి నేను వ్యాపారం చేస్తాను. ఎవడైనా కడుపు కన్నం తిన్నాడు ఈ టెన్యూర్లో ఆల్రెడీ లెక్కర్ స్కామ్లో లేనోడిని ఉన్నోడిని లేనట్టు నానా తిప్పలు పెడుతుంటే కళ్ళ ముందు కనబడుతుంటే ఏప్రిల్ నుంచి ఎప్పుడండి లెక్కర్ స్కామ్ ఆల్రెడీ సంవత్సరం బట్టి జైలు నెంబర్ తిరుగుతూ నానా తిప్పలు పడుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఈ ఏప్రిల్లో మనోడు ఇంత పెద్ద ఇష్యూ అవుతున్నా కూడా ఇప్పుడు మళ్ళీ వ్యాపారం చేయాలి. 3 కోట్ల డబ్బులు కూడా ఇచ్చాయంట ఆయన. 3 కోట్లు పెడితే 5,250 కోట్లు ఎలాగొచ్చారే? కాదు నాకు అంటే అర్థం కాని విషయం ఏంటంటే, కదండి 3 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అండి మళ్ళీ అనమాట. 48 కోట్ల క్వార్టర్ బాటిల్ అమ్మారు. అంత 3 కోట్లకి 48 కోట్లు అంటే ఇదేనా రసనాయన నల్ల బీర్ చేపలు వాడు పోసాడు చూసారా? మరి ఇది పోయిన రేట్ ఇది మంచినీళ్ళు అని అడుగుతాడు కదా. నకిలీ మధ్యన పోసా డైరెక్ట్గా బోసం చూపిస్తున్నారు పాపం అట్లా పరిస్థితి. మరి డబ్బులు ఇస్తున్నారు పోయిరా పాలు అంటున్నారు వాళ్ళు. ఆడుతుందండి ఏదో మన సోడాలను గోల్స్ బాటిల్ తాగినట్టు సోడా ఎక్కలేనట్టుగా ఉంటున్నట్టు. రే కామెడీలకు కూడా అర్థం ఉండాలి. చిచ్చే మరీ టూ మచ్ అయిపోయిందండి. కాదు సార్, సరే మద్యం నిజంగా తయారవుతుందా లేదా అనేది పక్కన పెట్టేసిస్తే ఆన్ రికార్డుగా డైరెక్ట్గా దొరికినప్పుడు దాన్ని ఏదో చేయాలని చెప్పేసి ఒకదానికొకటి అల్లికల్లితే అది ఇంకా నెగిటివ్ అయిపోతుంది కదా, బూమరాంగ్ అవుతుంది కదా. మీరు ఇంట్లో అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదు కానీ మామూలుగా చెప్తాను, చిన్నపిల్లలు ఎవరన్నా చూడండి, ఆడు బాగా చదవడు. వాళ్ళ నాయన ఏమో ఇంటికి వచ్చిన తర్వాత అరే ఆడు చూడు ఆ ఫ్రెండ్ ఎంత బ్రహ్మాండం చదువుతుండు, అల్లే చదవడం మానేసి నీకు నాటకాలు ఎక్కువే యాశాలు ఎక్కువే అని చెప్పి పేరెంట్ టీచర్ మీటింగ్ అయిన తర్వాత వచ్చి 4 పీకుతాడు. ఈ గుంటడు ఆడికన్నా ఎక్కువ చదవడానికి ఆలోచించడు. ఆడు రాగానే ఇవాళ ఆడు పెన్సిల్ తేలేదు పక్కోడు బ్యాగ్లోంచి లాక్కుంటే టీచర్ తిట్టింది నాన్న అని ఒక కంప్లైంట్ ఇస్తాను. జ్ఞాపకం ఉందా? కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు సహజంగానే జరుగుతుంది. ఎందుకు ఆన్ని డైల్యూట్ చేయాలి నాన్న పర్స్పెక్టివ్లో. సేమ్ ఇదే కాన్సెప్ట్ నడుస్తుంది. ఓకే, మీరు జాగ్రత్తగా గమనిస్తే అదే లాజిక్ వెళ్ది. అందుకనే చదువుకున్న వాళ్ళు జర్నలిస్టులు పనికొచ్చిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, పులిహార బాగా కలిపి పెడతారు. సరే నాన్న ఇది పులిహార తినండి అని.
కానీ ఒకడు పౌడర్కి మొహంకి రంగు వేసుకుని ఒకడు, సరే అది వద్దులేండి కానీ ఇంకోటి కిరసనాయలోడు, టోపీవాడు, ఒక కంచాలోడు, దీనికి తోడు మా నెమలి పింఛంగాడు ఒకడు ఉన్నాడు. సరే సార్ వీటిలో అవుట్కమ్ మీకు ఎక్కడ వస్తుంది చెప్పండి. అందుకే ఎస్ఐటి సిట్ వేరు, సిఐటి సిట్ వేరు. సిఐటి సిట్ అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు గారి ఇన్వెస్టిగేషన్ తపేలా ఛానల్లో వీళ్ళు ఇచ్చే దిక్కుమాల సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే, షర్ట్ కూడా మార్చకుండా వచ్చిన వీడియో, ఫోన్ పోయినడితో వీడియో ఎలాగ వస్తుంది, ఈ ప్రాథమిక లాజిక్లన్నీ అటు చూడండి. చిన్నప్పుడు సామెతలు అండి, తాళం వేసి కానీ గొల్లెం మరిసితిని, ఇలాగే ఉంటాయి. ఓకే, అసలు ఇప్పుడు ఏంటంటే ఒకవేళ నిజంగానే అక్రమాలు జరిగితేనో నిజంగా నకిలీ మద్యం అలా తయారు చేస్తేనో ఎవరు కూడా బయటకు వచ్చి సిబిఐ విచారణ చేయాలి, లైవ్ డిటెక్ట్ టెస్టులు చేయాలని చెప్పేసి ఎవరు, ఎందుకంటే భయం ఉంటుంది నిజంగా మనకు దొరికిపోతుంది. అలాంటిది వైసీపీ వాళ్ళు బయటకు వచ్చి ఎంపీ మిథున్ రెడ్డి కేంద్రానికి లేఖ రాస్తాడు. ఈరోజు వీళ్ళు మాట్లాడినట్టు జోగి రమేష్ ఏమో సిబిఐ విచారణ చేయండి, లైవ్ డిటెక్ట్ టెస్ట్ చేయండి, మీరు ఎప్పుడు రమ్మంటే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే అవినీతి చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు డైరెక్ట్గా నేను దొంగనని నేను చెప్పుకొని ఎట్లా వస్తారు? ఇట్లా చెప్పుకోరు కదా. అంటే ఇక్కడ మీకు లాజిక్ వినండి సార్. మీడియా ట్రయల్ త్రూగా జరుగుతున్న ధర్మ పరిరక్షణ న్యాయ వ్యవస్థ త్రూగా జరగట్లేదు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ మీరు అన్నట్టు ఆడ చూడండి, ఆడెవడో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గడి పిఏ గడవడో ఇన్ని కట్టలు డబ్బులు పేర్చడం ఈ తపేల ఛానల్లో న్యూస్ వేశారు. వెంకటేష్ నాయుడు ఆడ తీసుకెళ్తే ఎఫ్ఐఆర్లో లేదు, ఛార్జ్ షీట్లో లేదు, సంబంధిత పోలీసు అధికారులు ఎప్పుడు మేము అలాంటి వీడియోలు బయట పెట్టలేదని కోర్టుకి చెప్పారు. కానీ ఏకంగా కోర్టులో డిపాజిట్ చేస్తారట, ఏది బ్యాంకులోను, ఆ బ్యాంక్కి తీసుకెళ్ళి రిసిప్ట్ అడిగితే కోర్టులోంచి పరారు. ఈ అన్ని కాన్సెప్ట్స్ ఎక్కడ అవుతున్నాయి? మీడియా త్రూగానే. కానీ వాస్తవానికి ఛార్జ్ షీట్లు ఏముందో, ఛార్జ్ షీట్లో నాకు ఒక సీనియర్ మోస్ట్ లాయర్ అయ్యి ఉండే కాదు, ఆయన నాతో ఛార్జ్ షీట్లో పేర్ల గురించి ఆర్గ్యూ చేస్తాడు. ఇప్పుడు ఛార్జ్ షీట్లో 1 నుంచి 40 పేర్లు 30 పేర్లు పెట్టిన వాళ్ళ దగ్గర జగన్మోహన్ రెడ్డి పేరు 10 సార్లు ప్రస్తావించారంటే ఏం చెప్పాలి సార్? దాంట్లో అలా 30 మంది పేర్లు జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉంటే ఆయన మాట్లాడారంటే నేను అర్థం చెప్పొచ్చు. ఛార్జ్ షీట్లో పేరే లేదంటే వేయటని నాతో ఆర్గ్యూ చేస్తే నేను ఏం చేయాలి? లిక్కర్ కేసుకు సంబంధించి అప్పుడు పెట్టారు కదా. నేను అంటుంది జనరలైజ్ చేసి చెప్తాను. ఇప్పుడు అలాంటి రూత్లెస్ ఆర్గ్యుమెంట్స్కి ఎవరిదైనా సమాధానం ఉంటుందా? ఛార్జ్ షీట్లో మీ పేరు ఉందా అంటే లేదండి అని చెప్పాం అనుకోండి. కానీ నీకు పేరు 4 సార్లు కింద మెన్షన్ చేశారటంటే మెన్షన్ చేయడం వేరు, ఛార్జ్ షీట్లో పెట్టడం. లిక్కర్ పాలసీ ఎవరు డిజైన్ చేశారండి? క్యాబినెట్. ఏది? జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో. రిప్రజెంటేటివ్ ఆయనే కదా, పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఆయనే కదా ముఖ్యమంత్రి. అది పేరు మెన్షన్ చేశారంటే అంటే ఛార్జ్ షీట్లో ఉన్నట్టు అంటే ఏం చెప్పాలి సార్? ఛార్జ్ షీట్లో పెట్టడం వేరు, దాన్ని మెన్షన్ చేయడం వేరు కదా. నేను ప్రధాని మోదీని కలిశాను అనగానే మోదీని కలిసాగానే నేను ఏదైనా అవినీతి వచ్చిందో లేదంటే అట్లా డైరెక్ట్గా మోదీతో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు కాదు కదా. సో ఇప్పుడు మళ్ళీ దీనికి సంబంధించి మిథున్ రెడ్డి ఏదో ఆయన కేసు సౌత్ ఆఫ్రికాలో ఆయన ఉన్న బేవర్ కేసు, దీనికి సంబంధించి కూడా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు కదా. చేయమనండి సార్, ఏముంది? ఇప్పుడు మీరు తాలింపు పేరు అంటే ఉన్నవన్నీ తీసుకుని పోపుల డబ్బాలు ఉన్నవన్నీ వేసేస్తే దానికి రుచి పచ్చి వస్తుందో రాదా? సో ఇప్పుడు అట్లానే జరుగుతుందంటారు. ఏం ఉండదు సార్ దీంట్లో. ఇప్పుడు ఆ మాటకు వస్తే సార్ సరే, ఇప్పుడు చిన్న లాజిక్ ఉంటుంది, ప్రజలకు కూడా తెలియాలి. ఉదాహరణకి జోగి రమేష్ గారు ఈడికి వెళ్ళి జనార్దన్ రావు గారు బిజినెస్ చేశారన్నారు, ఒప్పుకోవాలా? మీ ప్రకారం ఒప్పుకోవాలి కదా. మరి అప్పుడు రాజకేష్ రెడ్డి గారి చిన్ని కూడా ఇద్దరు పార్ట్నర్సే కదా, కేశినేని చిన్ని. మీరు కొత్త లింకులు పెట్టొద్దు. అది ఈ లింక్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు మరి ఆ లింక్ ఎందుకు వదిలేస్తాను? అంటే అది గవర్నమెంట్ అగెనెస్ట్గా ఉండే లింక్. అవునా, నిజమా? సరే మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తాను. వర్షా కంపెనీకి అంటారా, మిగతా బిజినెస్ లావాదేవీలు వాళ్ళిద్దరికి ఉన్నాయి, ఎప్పటి నుంచో జరుగుతుంది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి హయాం టర్మ్ లో నుంచి మా తెక్కలోడు కూడా చెప్పింది గలసొక్కవాడు, నేను జోగి రమేష్ క్లాస్మేట్స్, నేను జోగి రమేష్ గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం, అందుకని ఇట్లా ఫోన్ దాచిన. ఇప్పుడు ఈ వ్యాపారం ఉందనుకోండి, జోగి రమేష్ ఈయన అగ్రిగేట్ నాట్ లెస్ దెన్ వారం 2-3 సార్లు మాడుకుంటారు కదా, ఖచ్చితంగా ఉంటారు. కాల్ లిస్ట్ తీయండి. మీరు తీలేరా? ఒకసారి రోడ్ నెంబర్ 12కి రండి, మా సార్లు ఉన్నారు ఇక్కడ, మనం టవర్ కట్టాడు మా కేసీఆర్ సార్, ఇలా 2 నిమిషాలు ఇస్తే డేటా వస్తుంది కదా. ప్రభుత్వం చేయాలనుకుంటే, గవర్నమెంట్ తీయాలనుకుంటే చేస్తుంది కదా, దాంట్లో డౌట్ ఏముంటుంది. సరే అయితే కాదు కదా, మీరు మళ్ళీ అనమాట జోగి రమేష్కి మావాడికి లింక్ ఎడితే జనార్దన్ రావుకిను, మరి కేశినేని చిన్నికి రాజకేష్ రెడ్డికి లింక్ ఎందుకు ఒప్పుకోరు మీరు? వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళకి నచ్చింది. మరి ఇది ఎందుకు ఒప్పుకోవాలి మేము? ఇది వైసీపీ వాళ్ళు కాబట్టి. ఓ మరి ఆడు ఆయన వైసీపీ, రాజకేష్ రెడ్డి కూడా వైసీపీ అని ముద్రేశారు కదా. ఆయన కండవా కప్పుకోలేదు, ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. రాజకేష్ రెడ్డి లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఇది కంప్యూటర్ కన్సల్టెంట్ కింద ఉన్నాడు కదా. కన్సల్టెంట్స్ ఇప్పుడు ప్రభుత్వానికి కూడా చాలా మంది కన్సల్టెంట్స్ ఉంటారు కదా సార్. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు టెక్ కంపెనీలతో అందరితో కూడా పెట్టుకుంటారు, టైప్ పెట్టుకుంటారు. వాళ్ళు కన్సల్టెంట్ ఉంటే మాత్రం ప్రభుత్వం ఏదైనా జరిగితే అది వాళ్ళకి ఎట్లా ఆపాదిస్తారు? లేదంటే వాళ్ళు ఏదైనా అవినీతి చేస్తే ప్రభుత్వానికి ఎట్లా ఆపాదిస్తారు? నేను చెప్తుంది అదే సార్, కంప్యూటర్లు అమ్ముకున్నట్టు తీసుకొచ్చి లెక్కర్ స్కామ్ లో ఇమ్మీడియట్ ఇచ్చినప్పుడు లేదు, కానీ డైరెక్ట్ ప్రత్యక్ష సంబంధం ఉండే పార్ట్నర్లు ఉన్న వాళ్ళ దగ్గర ఆన్లో వదిలేసి లేని తీసుకొచ్చి సబ్జెక్ట్ కన్ఫర్మ్ చేయమంటే ఎట్లా అవుద్ది?
అది ప్రభుత్వం చూడాలి, ఇప్పుడు దాన్ని విచారిస్తున్న సిఐడి చూడాలి, సిట్ చూడాలి. మీరు ఎస్ఐటి గారు చెప్పాలా సిఐటి చెప్పాలి, రెండు కన్ఫ్యూజ్ అవుతారు ప్రజలు. మాకైతే సిఐటి సిట్, ఎస్ఐటి తబేలా ఛానల్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ టీమ్. సరే, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటారు, ఎస్ఐటి అది. కానీ ఇక్కడ మాకు సిఐటి ఉంటుంది చూడండి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే పత్యాపరం అంటారు దాన్ని. గల్ల చొక్కా వేసుకున్న వీడియోలు, ఫోన్ పోయిన తర్వాత కూడా వచ్చే వీడియోలు, తర్వాత వాళ్ళకి నచ్చని వాళ్ళ పేర్లు, వాళ్ళ రెడ్ బుక్లో ఉన్న పేర్లు తీసి చదివి ఇందులో